హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ మురుకులండి. దాని తయారీ విధానం చూద్దామా అండి. నేను 2 kgs రైస్ తీసుకున్నానండి. 2 kgs రైస్కి 1/2 కిలో మినప్పప్పు, 1/2 కిలో శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి మిక్స్ చేసేసి మిల్లుకి ఇచ్చేసేయాలండి. మిల్లుకి నుంచి తీసుకొచ్చినాక ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ అండి. ఇది చిన్న స్పూన్ కాబట్టి 1.5 స్పూన్. 1/2 స్పూన్ అంతా పసుపు, 1 స్పూన్ నువ్వులండి. కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదండి, చాలా మంచిది హెల్త్కి కూడా. జీలకర్ర ఒక 1 స్పూన్ అండి. ఒక 1 స్పూన్ చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం దీంట్లో జీలకర్ర వేసి మిల్లికి ఇచ్చాం కాబట్టి. ఇంకొకటి వామ ఒక 1 టేబుల్ స్పూన్ అంత. ఇది ఇలా బాగా క్రష్ చేసేసుకొని వేసేసుకోవాలండి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ అంతా తినే సోడా, కారం అండి 2 స్పూన్ అంతా కారం. కారం వేసేటప్పుడు, ఉప్పు కారం వేసేటప్పుడు ఇలా రౌండ్గా వేసుకోవాలండి. ఇంకా కొంచెం వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం ఇంగువ, 1/2 స్పూన్ అండి ఇది ఇంగువ. టేస్ట్కి అకార్డింగ్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి. ఇదంతా వేసేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలండి పిండిలో. దీంట్లో రైస్ నేను రేషన్ బియ్యము యూస్ చేశానండి. రేషన్ బియ్యంలోనే చేస్తే చాలా బాగుంటుందండి. మురుకులు కానీ అప్పలు కానీ ఎప్పుడు మనం అలా చేసేటప్పుడు రేషన్ బియ్యంతోనే చేసుకోవాలి. ఇవంతా మంచిగా కలిపేసుకోవాలండి పిండిలో. ఉప్పు కారం పసుపు ఇదంతా ఇలాంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఉప్పు తక్కువ పడితే ఇప్పుడే చూసుకోవాలండి. ఇలా కొంచెం పొడి పిండి నోట్లో వేసుకొని చూస్తే తెలిసిపోతుందండి. ఉప్పు తక్కువ ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మురుకు మంచిగా క్రిస్పీగా రావాలంటే నూనె ఒక 2 గంటలు, 2 పెద్ద గంటల నుంచి నూనె తీసుకొని ఇలా వేసుకోవాలండి. కాగిన నూనె వేడిగా ఉండాలి. ఇలా వేస్తే ఇట్లంతా బబుల్స్ రావాలండి, అట్లా ఉండాలి. ఈ ప్లేస్లో బటర్న వేసుకోవచ్చు, కానీ మురుకు ఆయిల్ పోస్తే ఇంకా మంచి క్రిస్పీగా ఉంటుందండి. అలా వేసేసి ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఇట్లా వేడిగా ఉండాలండి. ఆయిల్ పోసేసుకోవాలి. మెల్లగా జాగ్రత్తగా చూసి కలుపుకోండి. పిండి వేడి నూనెలో చేపెట్టగలుగుతారు. ఇలా వేసేసి ఇలా కలుపుకోవాలండి. అందరికీ తెలిసిందండి, వేడి నూనెలు ఎవరు వేడి చేపెట్టారు. అయినా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. తొందర ఉంటుంది కదండి కిచెన్లో ఉన్నప్పుడు. ఇలా ఆయిల్ కలిపేసుకున్నాక ఇలా ముట్టిల్లా ఇలా చేసుకోవాలండి. ఇలా చేస్తే పిడికడ్లా ఇలా కరెక్ట్గా వచ్చింటే కరెక్ట్గా నూనె అంతా ఉప్పు కారం అంతా సరిపోయినట్టే. ఇప్పుడు కలిపేసుకున్నాక కొంచెం ఇలా పిండిని తీసుకోవాలండి. వాటర్ కలిపేసుకొని కొంచెం వాటర్ కలిపేసుకొని మంచిగా ఇలా పిండి మంచిగా సాఫ్ట్గా తడిపేసుకోవాలండి. ఇలా తడిపేసుకొని ఈ మురుకుల పీటలో పెట్టేసుకోవాలి. లోపల ఆయిల్నా లేకపోతే వాటర్న రౌండ్గా అప్లై చేసేసుకోవాలండి.
నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను. ఇలా వేసేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఆయిల్ కాగబెట్టేశాను. ఒక్కొక్క ఆయిల్ కాగుతుండగానే పిండి కలుపుకున్నాను. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతుందో. మురుకులు వేసినాక వెంటనే తిప్పొద్దండి. ఒక 5 మినిట్స్ అయినాక తిప్పుకోవాలి. ఇంకొక సైడ్ ఇంకొక వైపు టర్న్ చేసుకున్నానండి. కొంచెం కలర్ వచ్చేసాక తీసేద్దాం. మీకు ఒక మంచి టిప్ చెప్పానా అండి. మీకు ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూడండి మురుకుల దగ్గర, అది చింతపండు అండి. చింతపండు వేస్తే నూనె ఎక్కువగా పీల్చదు. అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకుంటున్నాము. అయిపోయిందండి. ఇప్పుడు అన్నీ ఒక పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను. అన్నీ అయ్యాక ఒకసారి నేను మీకు చూపిస్తాను. సంక్రాంతి స్పెషల్ మురుకు అయిపోయిందండి. ఇంకెందుకండి లేట్. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా బాగుంటుంది. ఒకసారి ఈ స్టైల్లో, నా స్టైల్లో ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. ఇది ఒక 15 days వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చండి. ఏ రెసిపీ అయినా లవ్తో, కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ అంటే సూపర్ అవుతుందండి. మురుకు రెసిపీ మీకు కావాలంటే, సంక్రాంతి స్పెషల్ మురుకు రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి చూడండి. కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.